కాదు భయ్యా, ఏంటి చొక్కా అంతా నలిగిపోయింది, జుట్టు లైట్ గా చెదిరిపోయింది, ఎక్కడైనా బుక్ అయ్యావా ఏంటి? బుక్ అవ్వడం గురించి కాదు, ముందు ఆ బుక్ ఏం చెప్తుందో విను. రోజు చచ్చిపోతాను అవి చేయలేక నేను. ఈ రోజు బుక్ పడలేదే. భవిష్యవాణి. నాకేం కనబడట్లేదు. భయ్యా భయ్యా, ఈ రోజు నేను చెప్పను, చూడు. పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ కి ఈ మైక్ ఇచ్చేది. పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ ఇవాళ మీరు. 1 2 3 4. ఏ సినిమాలో కొరియోగ్రాఫ్ చేసావు? రీసెంట్ గా సలార్ కి మనమే కొరియోగ్రఫీ చేసాం. సలార్ లో ఎవరికి చేసావు? సలార్ లో ఎవరెవరికంటే యశంగలం, ప్రశాంత్ నీలంగలం, పృథ్వీరాజ్ అంగళం. సరే, నాకు ఒకసారి నువ్వు కొరియోగ్రాఫర్ అంటున్నావు కదా, ఒక బ్రేక్ డాన్స్ ఒక మూమెంట్ ఏదైనా చేసి చూపించు మాకు. బ్రేక్ డాన్స్ తెలియకుండానే పాన్ ఇండియా కొరియోగ్రాఫీ అయిపోతారా? చెయ్యి. ఏంటది? పైన బ్రేక్, కింద బ్రేక్. సరే, బ్రేక్ డాన్స్ అదే ఫ్లోర్ మూమెంట్ ఇక్కడ ఓకేనా? ఫిక్స్ అయ్యైతే పాన్ ఇండియా కొరియోగ్రాఫర్. పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అంటున్నారు కదా, మా కోసం కొరియోగ్రాఫర్ స్పెల్లింగ్ చెప్పరా? సిఏజీ యాంకరింగ్ రంగానికి మహారాణి. చెప్పండి, మీకు ఎలా అనిపించిందండి? మరి తకిట నేను నేర్పించింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? నేర్పించారు కాబట్టి ఆవిడ చేసి చూపిస్తారు ఒకసారి. ఏంటి ఇప్పుడు అందరా ఈ బైకర్ సరిపోద్దా? జాగ్రత్త చూసి ఆయన మ్యూజిక్ రానివ్వండి. మంచి నీళ్ళేనా? సెట్టోడు తాగిచ్చాడు అంతే. శ్వేతా నాయుడు అంటే అక్కడి నుంచి ట్రై చేసింది. ఓకే, మీరు ఏడే ఉన్నారుగా. అది ప్రాబ్లం అయింది. ఈసారి నేను ఇక్కడి నుంచి ట్రై చేస్తా. మ్యాటర్ ఏంటంటే ఒక్క చుక్క కూడా పడలేదయా, పొరపాటును కూడా. కుమార్ మాస్ సుమగారు వచ్చారు కదా, బబుల్ గమ్ టీం వచ్చారు. నీ స్పెషల్ టాలెంట్ ఒకసారి ట్రై టేక్ బో చెప్పు ఒకసారి. స్పెషల్ మీకోసం అక్క గారు. టేక్ బో. మీరు చేసేది సుమా అడ్డ, అది కుమార్ అడ్డ. అంటే ఇది పార్టీ థీమ్ కదా సుమగారు. yes అందరి దగ్గర నుంచి రెజల్యూషన్స్ కలెక్ట్ చేసి ఒక బౌల్లో వేసాం. ఓకే, అవి ఏంటి మీరే చదివి జనాలకు వినిపించాలి. ఫస్ట్ నందు పేరే వచ్చింది. ఈ సంవత్సరం 2024 నందు రెజల్యూషన్ ఏంటంటే, ఎలాగైనా సరే ఆది పెళ్లి కోసం అమ్మాయిని వెతికి పెళ్లి చెయ్యాలి. ఆమ్ ఫట్ ఇది జరగదు. ప్రణీత గారు శ్రీధర్ గారిని కూడా అడిగేస్తే అయిపోతుంది. ప్రణీత గారు, మీ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటండి? మంచిగా తెలుగులో జడ్జ్మెంట్ చేయాలని ఉంది. మా దగ్గర రష్మి అని ఒక యాంకర్ ఉంటుంది, ఆవిడ చూడండి, మీకు అసలు ఈ థాట్ రాదు. శ్రీధర్ మాస్టర్, தமிழ்ல ஒண்ணு சொல்லணும்னா கலையை வளர்க்கணும்னு ஆசை. டான்ஸ் கலை இப்போ செலிப்ரேட் కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, అన్ని డాన్స్ మాస్టర్స్ ఉన్నారు కదా, ఇవరు అందరూ వளரணும், కலையை வளர்க்கணும். இந்த கலையை வளர்க்கறதுக்கு அவங்களுக்கு என்ன பண்ணணுமோ அதுதான் என்னோட ரெசல்யூషన్. కుమార్ మాస్టర్ ఆయన చెప్పగానే చప్పట్లు కొట్టాడు. అసలు ఆయన ఏం చెప్పాడు అడుగుదాం ఫస్ట్. ఆర్టిస్టులు అందరూ బాగా చేయాలి, మాస్టర్స్ ఇంకా నువ్వు తప్పు చెప్తున్నావు అని. సారీ అని అందరు కొట్టేశానని. ఆయన ఏమన్నారంటే, కళాకారులు అందరూ కూడా బాగుండాలి అండ్ ఆ కళాకారులు వాళ్ళ ప్రతిభని చూపించడానికి ఆయన వంతు ఆయన సహకరిస్తానని చెప్పారు. ఈ రోజు భవిష్యవాణి ఏం చెప్పింది మనకి? ప్రణీత గారు ఒక పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ నిచ్చింది డి సెలబ్రిటీ స్పెషల్. మామూలు కొరియోగ్రఫీ కాదు. బబుల్ గమ్ 2 అని సినిమా చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు బబుల్ గమ్ అయిపోయింది కదా, సీక్వెల్ చేయబోతున్నారు నెక్స్ట్. అడిగాడు మనోడు, ఇప్పుడు ఇందాటి నుంచి అదే అడుగుతున్నాడు. నాకు ఒక సాంగ్ చేసి పెట్టండి మాస్టర్ అని అడుగుతున్నా. ఏది ఈ డాన్స్ చూసాక కూడా అడిగావా? అవును, అంటే ఆయనలో ఒక స్వాగ్, తెలియని ఒక స్టైల్. ఒకసారి హీరోయిన్ తో పాటు మన పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ ఆది గారు కూడా రండి సార్. ఏం చెప్తానమ్మా, సాంగ్ ఎప్పుడే ఏమంటాను అప్పుడే వేయండి. మాస్టర్ కోపం వస్తుంది, సాంగ్ అలా పెట్టకండి. నా అసిస్టెంట్స్ ఇద్దరు, నా లేడీ అసిస్టెంట్, నా రండి.
నువ్వు సుమగారి వాళ్ళ అబ్బాయి అని తెలిసింది, అవును. కానీ మన దగ్గర రికమెండేషన్లు పనిచేయవు. ఓకే మాస్టర్, చాలా సీరియస్ గా నేను ఉంటాయి. చేస్తాం మాస్టర్. నువ్వు రామ్మా, దూరంగా ఉంటావేంటి? ఫ్రీగా ఉండరా, ఏముంది అందులో? ఫ్రీగా ఉండరా, ఏముంది అందులో? మాస్టర్ మరి ఈరోజు స్టెప్ మరి ఏంటి మాస్టర్? డైరెక్ట్ గా కొరియోగ్రాఫర్ ఎప్పుడు చూపించడు, మేము ముందు అసిస్టెంట్లు చూపిస్తాను, ఆ తర్వాత మీకు. ఓకే, రెడీ? రెడీ మాస్టర్. సాంగ్ ప్లే చేయండి అమ్మా. ఏమైందమ్మా? ఇటు వచ్చేది ప్లేస్ లేదు మాస్టర్. లేసి లేకపోతే నన్ను చూసి చెయ్యరా, ఫాలో వాడు చూడు, రాకపోయినా ఏదో ఒకటి చేస్తున్నాడు కదా. రెడీ, మళ్ళీ. ఈ అత్యవారాలే వద్దు, ఈ అత్యవారాలే వద్దు. నేను ఏం చూపించాను? మాస్టర్ ఏమైంది మాస్టర్? అదే అదే ఏదో ఒకసారి వాళ్ళు చూపించాను. ఏమైంది మాస్టర్ అదే చెప్పారు మాస్టర్. అలా కాదమ్మా, ఇట్రా ఇలా పెట్టండి. ఏదో ఒకసారి చెయ్యి. ఏయ్, రాదా రాదా? సుమగారి కొడుకు మళ్ళీ ఏమన్నా అంటే ప్రాబ్లం. అలా కాదు, అలా ఏం లేదు నువ్వు మాస్టర్, చేయమ్మా, మీరు పెట్టండి మాస్టర్. నువ్వు చెయ్యి. ఎస్ ఎస్. ఇప్పుడు ఒకసారి సింక్ లో వచ్చేయండి ఇద్దరా. రోల్ కెమెరా. ఫస్ట్ మ్యూజిక్ చెప్పాలి, అప్పుడు తర్వాత రోల్ చెప్పాలి. మీరు ఒకసారి ఎలా రండి, మీరు ఒకసారి ఎలా రండి. డాన్స్ మాస్టర్ కదా. ఒకసారి ఇలా రండి అమ్మా. ఇంతకు ముందు ఎవరికి చేశారు మీరు? లెజెండ్ ప్రభుదేవాకు కోరియోగ్రఫీ చేశాను, లెజెండ్ లారెన్స్ మాస్టర్ కోరియోగ్రఫీ చేశాను, తలబదికి చేశాను, ఏదేదో ఇటు కోరియోగ్రఫీ డాన్స్ మాస్టర్ ఏదో స్మాల్ చేశాను. ఒక కొరియోగ్రాఫర్ చేస్తున్నప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు అని తెలియదు. నేను ఇప్పుడు డైరెక్టర్. ఏది ఒక మూమెంట్ చేయండి ఫస్ట్, మీ నుంచి తీసి ఒకసారి చూడాలి. నేను ఒక సాంగ్ ప్లే చేయమ్మా. ఎందుకు మాస్టర్, మన చేతులు బాగానే ఉన్నాయి కదా, ఎందుకు అవన్నీ? అంత అవసరం లేదు, మన ఇష్టం మాస్టర్, మన కాళ్ళు ఎట్టు. ఎందుకంటే నేను సరదాకే ఇప్పుడు మా ఇద్దరిలో ఎవరి స్టెప్ నచ్చింది మీకు? శ్రీధర్ మాస్టర్ నచ్చింది మాస్టర్. శబ్బాష్ శబ్బాష్. మీరేం చేస్తారంటే, ఇప్పుడు ఎవరిని డిసప్పాయింట్ చేయడానికి ఇష్టం లేదు కాబట్టి రెండు మిక్స్ చేసి కొట్టండి ఒకసారి. ఓకేనా మాస్టర్? వెరీ గుడ్. కాదయ్యా, ఏంటి మీరు షూటింగ్ పొద్దున్న నుంచి అని చెప్పారు కొరియోగ్రాఫర్ గారు. ఎవరు మీరు? నీకు డబ్బులు ఇచ్చిన ప్రొడ్యూసర్ నయ్యా నేను. ఓ ప్రొడ్యూసర్ గారు. ఓకే అమ్మా. మాస్టర్ మరి బబుల్ గమ్ 2 నీతో చేయట్లా, ఓన్లీ ఆ అమ్మాయి. మ్యాటర్ ఏంటంటే బబుల్ గమ్ 2 నేను హీరో, ఈ అమ్మాయి హీరోయిన్. సరే మీకు ఓకే మాస్టర్, అమ్మాయిని అడగండి ఒకసారి. మనసా ఆది లేకపోతే నేను చేయలేను మాస్టర్. అది చూసావా? ఆది అంటే మీరు కాదు మాస్టర్. అది ఓ సినిమాలో ఆది. అది ఐఎమ్ రియల్ ఆది. అయిపోయింది కదా బబుల్ గమ్ 2? అయిపోయింది, వెళ్ళి సరే, రండి. ఇప్పుడు మనకి తిను కాదు కదా నేర్పించేది. ఇప్పుడు చెయ్యేసావేంటి? హలో, కానే కాదు. అరే నీకు మేము నేర్పియమన్నది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? అందిందని పట్టుకున్నావా, అనుకోకుండా పట్టుకున్నావా? అందింది అనుకోని పట్టుకున్నా. అంది అనుకోని పట్టుకున్నావా? అవును. సుమగారి కొడుకు కాబట్టి వదిలేస్తానా, లేకపోతేనా? సర్రా, సుమగారి కొడుకునే కాదనుకో. ఏంటి ఇప్పుడు? సుమగారి కొడుకు కాదు, బుధవారం కాబట్టి వదిలేస్తానా, లేకపోతే? బుధవారమే కాదనుకో, శనివారం కలుద్దాం మళ్ళీ. ఓహో, శనివారం నేను ఫైటింగ్లు గట్రా. సరే, ఆదివారమే కలుద్దాం. మీ పేరు ఆది కదా, ఆదివారం కలుద్దాం. హలో హలో కాదు, నెల్లూరు ఈవెంట్ ఉందంట ఆదివారం. అదా నేను పెడతా నీకు ఈవెంట్. ప్రొడ్యూసర్ గారు ఏం చేద్దాం అంటారు ఈయనతో? అర్జెంట్ గా ఈ సెట్ నుంచి పంపించేయండి అతన్ని. హైపరాది
కమెడియన్ కొరియోగ్రాఫర్ అని ఎవడు చెప్పండి నీకు అసలు? మేము హైపర్ అయితే ఎలా ఉంటుంది తెలుసా? వద్దు రేపు పొద్దున ట్యాంక్ బండ్ లో తేలుతావు చెప్తున్నా. వద్దు, నేను డీలోనే తేల్తా. ఒక్కసారి హీరోయిన్ కో డైలాగ్ చెప్పేసి ట్రైలర్ లో వచ్చే డైలాగ్. కమాన్ యాక్షన్. పికప్ చేస్తా, డ్రాప్ చేస్తా, పళ్ళు దోముకుపోయిన వచ్చి ముద్దు పెడతా.